హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో మీకు చూపించబోతున్నానండి. అచ్చం బయట బండి మీద దొరికే చికెన్ పకోడీ అంత టేస్టీగా అయితే ఉంటుందండి. దీన్ని మనం ఇంట్లోనే చాలా ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చండి. దానికన్నా ముందు ఒక లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్న వారు లైక్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వేడివేడి చికెన్ పకోడీ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లోకి ఒక హాఫ్ కిలో చికెన్ని శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. ఈ చికెన్ పకోడీకి స్కిన్ అండ్ బోన్లెస్ చికెన్ అయితే తీసుకోవాలండి. దీనిలో ముందుగా కొంచెం పసుపు, అలాగే ఒక స్పూన్ కార్న్‌ఫ్లోర్, 4 స్పూన్ల శనగపిండి, అలాగే 1½ స్పూన్ కారం. కారం మీరు ఎక్కువ తింటే కనుక ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చండి. తక్కువ తింటే 1 స్పూన్ యాడ్ చేసుకోండి. అలాగే గరం మసాలా 1½ స్పూన్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముద్దని ఈ మిశ్రమంలో యాడ్ చేసుకోవాలండి. ఆ తరువాత రుచికి తగినంత సాల్ట్ కూడా ఈ మిశ్రమంలో యాడ్ చేసుకుని ఈ మసాలా అంతా కూడా చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే హీట్ చేసుకోవాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీస్ని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ని ఫ్రై చేసుకునేటప్పుడు స్టవ్ అయితే సిమ్లో అయితే పెట్టకూడదండి. అలా అని హై ఫ్లేమ్లో కూడా పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టి చికెన్ కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఈ చికెన్ని ఇలా ఫ్రై చేస్తుంటే మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఈ చికెన్ పీసుల్ని మధ్య మధ్యలో కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అవ్వడానికి ఒక 7 ఆర్ 8 మినిట్స్ వరకు అయితే పడుతుందండి. ఇలా ఈ చికెన్ పకోడీ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అయిన తరువాత కొంచెం కరివేపాకును కూడా ఇదే ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ కరివేపాకు ఫ్లేవర్ చికెన్కంతా పడుతుందండి. ఇలా ఫ్రై చేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి. ఇలా కరివేపాకు ఫ్రై అయిన తర్వాత మనం సపరేట్గా అయితే చికెన్ ఆయిల్లోంచి అయితే తీసేసుకోవాలండి. అంతేనండి, వేడి వేడి చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. ఇక్కడ నేనైతే అసలు ఏ ఫుడ్ కలరు కూడా యూస్ చేయలేదండి. ఇలా చికెన్ పకోడీని ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఆ వేడి మీదే కొంచెం చికెన్ మసాలా పొడి చల్లుకొని ఆనియన్స్, లెమన్స్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ అండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ పకోడీని. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.